వెల్కమ్ టు హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ తెలంగాణ. సో ఇవాల్టి ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం 1980s మిలిటరీ హోటల్ నేరెడ్మెట్లో ఉన్న హోటల్కి వచ్చేసాం. సో మిలిటరీ హోటల్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది నాన్ వెజ్ రెసిపీస్. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా టేస్టీగా ఉన్న నాన్ వెజ్ రెసిపీస్ చూపించబోతున్నాను, పదండి. సో ఇవాళ ఎపిసోడ్లో భాగంగా మనం క్రాబ్ ఫ్రై చేయించబోతున్నాము. ఆంధ్ర ఫేమస్ పీతల వేపుడు. మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి మనతో పాటు విజయ్ ఉన్నారు, చెఫ్. మాతో మాట్లాడదాం. హాయ్ విజయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు మీ వర్క్ ఇది? 5 years అండి. 5 years అవుతుంది. ఓకే, క్రాబ్ ఫ్రై స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యిని వెలిగించుకున్నామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. వాటర్ తీసుకున్నారు, ఊరికే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందనా? అవునండి, ప్రయత్నంలో ఏమైనా టేస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఓకే. ఏంటి మిలిటరీ హోటల్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? 5 years. 5 years అవుతుందా? మీ స్పెషల్ కోర్స్ ఏమైనా చేస్తారా దీనికి? లేదండి. లేదా మీకు ఇంట్రెస్టా చెఫ్ అవ్వాలని? ప్యాషన్ అండి మాకు. ఓకే, కొంచెం పీతల ఫ్రై చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి కుదరదని చెప్తూ ఉంటారు, వాస్తవమేనా? అవునండి. జనరల్గా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేస్తూ ఉంటాము, ఫ్రైస్ అనేవి డీప్ ఫ్రై లాగా అలా చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మిలిటరీ హోటల్లో ఏంటి స్పెషాలిటీ అంటే చాలా తక్కువ ఆయిల్, లెస్ ఆయిల్ యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తారు. దాంట్లో ఓకే మిలిటరీ మ్యాన్ ఎలా తింటారో ఆ టైప్లో చేస్తారనమాట. అది మిలిటరీ హోటల్ చాలా తక్కువ ఆయిల్ తోటి. సో మనం చూసుకున్నాం, మామూలుగా ఒక 2 teaspoons ఉంటుంది ఆయిల్, అంతే తీసుకున్నారు. ఓకే, ఆయిల్ వేడైపోయింది. తర్వాత మిర్చి కరివేపాకు వేసుకున్నాం. ఓకే, మిర్చి కరివేపాకు వేసుకుంటున్నారు. సో మనం మిలిటరీ హోటల్ స్పెషాలిటీ అది అనేది తెలుస్తుందనమాట. సో మిలిటరీ వాళ్ళు ఏ విధంగా అయితే లెస్ ఆయిల్స్తో తింటారో, సో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారనమాట. రైట్, ఆయిల్ వేడైపోయింది, మిర్చి కరివేపాకు వేసేసుకున్నాం. తర్వాత చాప్ మసాలా. ఓకే, ఈ మసాలా ఏంటి? ఇది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా, దీంట్లో ఏమేమి యాడ్ చేశారు? జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, సాల్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, అంతే. ఓకే, అది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు అనమాట. ఓకే, మిలిటరీ హోటల్లో మన 1980s మిలిటరీ హోటల్లో ఏంటి ఎక్కువ స్పెషల్ ఆడియన్స్ వచ్చేసి ఏవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు? ఆంధ్ర పీతల వేపుడు, ఓకే, నెల్లూరు చేపల పులుసు. అవి రెండు ఎక్కువగా అడుగుతుంటారా? అవునండి, హైదరాబాద్లో దొరికేటి అవి తక్కువే కాబట్టి మన దగ్గర ఫేమస్. ఓకే, మరి పీతలు చూసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏ పీతలు పడితే అవి అంటే చేయడానికి కూడా టేస్ట్ అంత బాగా రాదని చెప్తూ ఉంటారు. సో మీరు ఎలా చూస్ చేసుకుంటారు? పీతలు సైజ్ కానీ అవి క్వాలిటీ కానీ ఎలా ఉండాలి మీకు? మనం ఆంధ్ర నుంచే తెప్పిస్తామండి. ఓకే, అక్కడ నుంచే వస్తాయి మనకి. మనకు ఆ టేస్ట్ రావాలంటే మనం ఆంధ్ర నుంచి తెప్పియాలి. ఓకే. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేస్తాం. ఓకే, ఇది గార్లిక్ జింజర్ పేస్ట్ ఫ్రై అయిపోయింది, కొంచెము అయిపోయిన తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నారు, తగినంత కారం. ఓకే, ఎంత టైం పడుతుంది రెసిపీ అంతా కంప్లీట్ అవ్వడానికి? 15 minutes. 15 minutes పడుతుంది. సో అప్పటికప్పుడు ఆర్డర్ చేసిన వెంటనే మనకు రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం పడుతుంది. సో ఇదంతా కూడా కొంచెం కస్టమర్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అదే. సో వేడిగా టేస్టీగా కావాలి అని అనుకున్నట్లయితే 1980s మిలిటరీ హోటల్లో షోర్గా క్రాబ్ ఫ్రై, ఆంధ్ర ఫేమస్ పీతల వేపుడు ఒక్కసారైనా ట్రై చేయాలని చెప్తున్నారు విజయ్. ఓకే, చేసుకున్న గరం మసాలా వేసుకున్నాం. ఓకే, గరం మసాలా మీది స్పెషల్గా ఉంటుందా మిలిటరీ హోటల్లో? హోమ్ మేడేనా? ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు? దీంట్లో స్పైసెస్ వాడేసి. ఏమేమి స్పైసెస్ ఉన్నాయి దీంట్లో? ఇలాచీ, లవంగం, చెక్క, గసగసాలు, లవంగాలు, గసగసాలు, చెక్క, మిర్చి వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, మీరు ఓన్గా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, హోమ్ మేడ్ లాగా. ఇంట్లో మనం ఎట్లా అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అలాగే మిలిటరీ హోటల్లో కూడా ప్రిపేర్ చేస్తారు మసాలా. సో ఎందుకు ప్యాన్ పక్కన పెట్టి వేశారు? మసాలా అనేది వేడికి మాడిపోతుంది. తొందరగా మాడిపోతుందని. ఓకే, రైట్. లిటిల్ బిట్ వేసుకోవాలండి. తక్కువే వేసుకోవాలా? లేదంటే అంటే బాగా స్పైసీగా ఉంటుందా ఇది? స్పైసీ ఉంటుంది. పీతల వేపుడు అంటేనే స్పైసీగానే ఉంటుంది. ఓకే, కొన్ని ఐటమ్స్ కొంతమంది ఎక్కువ స్పైస్ కావాలని అంటూ ఉంటారు కదా. సో పీతల వేపుడు స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ మనకి బాగా తెలుస్తుందని చెప్తున్నారు విజయ్. కొత్తిమీర. ఓకే, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నారు. ప్రాన్స్ ఇంతసేపు అయింది, అదేంటి క్రాబ్ ఇంతసేపు అయింది, క్రాబ్ వేయలేదే మనము?
మనం ముందుగా మసాలా బాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే. బాగా కుక్ అయితే ఆ ఫ్లేవర్ అనేది క్రాప్ పట్టుకుంటుంది. క్రాబ్కి పడుతుంది. ఓకే. సో దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటి అని అంటే క్రాబ్కి మసాలా అంతా బాగా పట్టాలి, అప్పుడే దాని ఫ్లేవర్ అంతా కూడా డబల్ అవుతుంది అనమాట. అండ్ ఆ మసాలాని కూడా మనం బాగా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవద్దు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఏదైనా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది, దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ కూడా మంచి కుక్ అయ్యేలాగా చేస్తున్నారు. అండ్ మనం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఏదైనా వేసేటప్పుడు చేసేటప్పుడు పక్కన పెడుతున్నారు, ఎందుకంటే ఈలోపు ఇది మాడిపోతే టేస్ట్ పోతుంది కాబట్టి. మసాలాలన్నీ లైట్గా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నారు గ్రేవీ కోసం. మనకి లైట్ వెయిట్ కావాలనే వారికి రైస్తో పాటు తినడానికి ఇలా వాటర్ వేసుకొని ప్రిపేర్ చేస్తాం. మామూలుగా పీతలు ఇట్లా రాగా తినేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రైస్లో కూడా కలుపుకొని తింటూ ఉంటారు. కాబట్టి అలా ఇద్దరికి కొంచెం ఈజీగా ఉండేలాగా కొంచెం వాటర్ తీసుకొని హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నారు. ఒక 2 to 3 minutes అంతే అండి. ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నారు. ఈ మసాలాలన్నీ కూడా బాగా కుక్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్ ఏ ఫుడ్కైనా కూడా, ఎందుకంటే అది బాగా కుక్ అయితేనే ఆ మీట్కి పడుతుంది, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. చూడండి మీకు వాసన వస్తుంది. అవును, స్మెల్ కూడా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో మసాలాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనేది సో ఒక చెఫ్కి ఇంకా క్లియర్గా తెలుస్తుంది మామూలుగా మనకంటే కూడా. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నావా? హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం. హాఫ్ బాయిల్ చేస్తారా? 70%. ఎంతసేపు పెట్టాలి మామూలుగా? ఒక 20 minutes అండి. ఒక 20 minutes పెట్టుకోవాలి. ఓకే. ఇవి ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నవి. కొద్దిగా బాయిల్ ఉప్పు. చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం హల్దీ వేసుకొని హాఫ్ కుక్ చేసుకోవాలి. 70% కుక్ అవ్వాలి, అంతే కదా? అంతే. అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఎవరైతే కొంతమంది పీతలు బాగా స్మెల్ వస్తాయని తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది ఒక టిప్ లాగా చెప్పుకోవచ్చు. రైట్. తర్వాత వేసుకుందాం. మసాలా రెడీ అయిపోయింది, వేసేసుకుందాం. ఓకే ఓకే రైట్. దీంట్లో కూడా రకాలు ఉంటాయా పీతల్లో, చిన్నవి బాగా పెద్దవి అన్నట్టుగా? అవునండి. ఇది ఏ టైపు? మీడియం అండి. మీడియమా ఇది? అవునండి. ఓకే. హై ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేస్తాం. ఓకే. 70% కుక్ అయింది కదా, మిగతా 30% ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ పెట్టుకొని. డ్రై కాకుండా లైట్గా వాటర్ పోతుంది. ఓకే. ఓకే, 70% ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పీతల్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం లైట్గా వాటర్ పోసేసి కుక్ చేసేసుకున్నారు అనమాట, ఫ్రై చేసేసుకున్నారు. అండ్ లాస్ట్లో మళ్ళీ కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు. యా, సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఓకే, మొత్తానికైతే రెడీ టు ఈట్. సో ఆంధ్ర ఫేమస్ పీతల వేపుడు రెడీ. సో ఆంధ్ర ఫేమస్ పీతల వేపుడు రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము స్టీమ్ ఫిష్ రెసిపీ చేయించబోతున్నాము. మనతో పాటు చెఫ్ వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హలో మ్యామ్. ఓకే, స్టీమ్ ఫిష్కి ఏమేం కావాలి? స్టీమ్ ఫిష్కి మ్యామ్ కొత్తిమీర కావాలి మ్యామ్. ఓకే. పచ్చిమిర్చి, జీరా, వెల్లుల్లి, ఓకే, మిరియాలు మ్యామ్. మిరియాలు. ఫిష్కి ఓకే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అవి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసి ఏమి అన్నీ ఇప్పుడు మసాలాలన్నీ ఫ్రై చేసేసి ఓకే, పేస్ట్ కొట్టేస్తాం. పేస్ట్ కొట్టేసి సాల్ట్, పులుపు ఓకే, అన్ని సెట్ చేసేసి తర్వాత ఫిష్ ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇదేనా? ఇదే మ్యామ్. ఓకే. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఆ మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నారనమాట. ఇదే పేస్ట్. ఓకే, ఈ పేస్ట్ని మనము ఫిష్ తీసేసుకోవాలి మ్యామ్. ఓకే. ఈ ఫిష్ ఏం పీస్ ఇది? మధ్యలో పీసా? మిడిల్ పీస్ మ్యామ్. మిడిల్ పీస్. ఓకే. ఇది ఏ ఫిష్? తిలాపియా మ్యామ్. తిలాపియా. తిలాపియా. ఇది అదైతేనే బాగుంటుందా, ఆ ఫిష్ అయితేనే బాగుంటుంది మ్యామ్, వేరే బాగుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇక్కడ మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందా తిలాపియా? ఓకే, ఆల్రెడీ అలా తీసుకున్న పేస్ట్ ని కింద అట్లా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఫిష్ పీసెస్ ని మధ్యలో వేసేసి మళ్ళీ దానికి స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. ఇదేంటిది? వైట్ పేపర్ మ్యామ్. వైట్ పేపర్. ఓకే. నెక్స్ట్ ఇట్లా లేయర్స్ గా వేసుకోవాలి. ఓకే, లేయర్స్ గా వేసుకొని వైట్ పేపర్ కూడా వేసేసుకొని మళ్ళీ సేమ్ అన్నమాట, 1 by 1 మనం మామూలుగా బిర్యానీ చేసేటప్పుడు ఎలా చేస్తామో సేమ్ ఇదే ప్రాసెస్ లో 1 by 1 వేసుకున్నాము. ఇదంతా కూడా మనకు అరటాకులో పెట్టారనమాట. ఓకే, ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఫోల్డ్ చేసుకొని స్టీమర్లో పెట్టాలి. అంతే. అరటాకులో ఎందుకు? బనానా స్టీమ్ పీస్ అనే
దానికి అరిటాకులో టేస్ట్ ఉంటుంది ఓకే, అరిటాకులో వేరే మామూలుగా మనం మనం silver భోజనం pile లో చేయడానికే ఉన్నంత కాదు taste స్టీమ్ కి కూడా వాడుకోవచ్చు కూడా చాలా కాబట్టి బాగుంటది. దీంట్లో అండ్ స్టీమ్ పెట్టేటప్పుడు టేస్ట్ కూడా కొంచెం డబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో వెరీ సింపుల్, చాలా సింపుల్ గా అయిపోయింది. జస్ట్ స్టీమ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అంతే కదా. ఒక 5 minutes లో అయిపోతుంది 5 minutes లో 5 అయిపోతుంది minutes లో స్టీమ్. యా యా మీకు వచ్చేస్తుంది 5 minutes లో ఓకే రైట్, పెట్టేద్దామా? పెట్టేద్దాం. సో ఎంత టైం పడుతుందండి వెంకట్ గారు స్టీమ్ అవ్వడానికి? 5 minutes లో అయిపోతుంది. 5 minutes లో అయిపోతుందా? ఓకే, ఆ ఫిష్ మాత్రమే తీసుకోవాలా దీనికి? వేరే ఫిష్ అయితే అంత బాగుంది. వేరే ఫిష్ అయితే తిలాపియా అయితే చాలా బాగుంటుందా? బాగుంది. దీంట్లో ముళ్ళులు ఉంటాయా? ఉండవు, మేము బోన్లెస్, కంప్లీట్ బోన్లెస్ బోన్లెస్. ఏనా? నార్మల్ గా చిన్న పిల్లలు కూడా తినొచ్చు, అందరూ తినొచ్చు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. ఓకే, పెద్దవాళ్ళు చాలా లైక్ చేస్తారు. పెద్దవాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారా? మామూలుగా మిలిటరీ హోటల్ అంటే ఎక్కువ స్పైసెస్ ఉండాలి, ఆయిల్ లెస్ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆయిల్ ఉంటుంది మేము అందులో. ఆయిల్ అస్సలు కంప్లీట్ గా స్టీమ్ మీద కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ మసాలాలో యూస్ చేస్తారు. పెద్దవాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్తున్నారు. అండ్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఎందుకంటే ఫిష్ లో జనరల్ గా ముళ్ళు ఉంటుందని ఎక్కువగా ప్రిఫర్ చేయరు, కానీ ఫిష్ మాత్రం హెల్త్ కి చాలా చాలా మంచిది. సో ఇలా స్టీమ్ చేసింది ఇంకా హెల్తీ, ఎందుకంటే ఆయిల్ ఉండదు, ఎక్సెస్ గా కారం ఉప్పు కూడా మనం ఎక్కువ వేయట్లేదు, ఓన్లీ మసాలాలు అవే యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తినే ప్రతి ఫుడ్ కూడా అరిటాకులో పెట్టుకొని తింటే చాలా హెల్తీ అని చెప్తూ ఉంటారు. మనం స్టీమ్ చేసేటప్పుడు కూడా అరిటాకుని మనం వాడాం, రౌండ్ గా అరిటాకు కట్ చేసుకొని, సో దానివల్ల కూడా ఎక్కువ టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు వెంకట్ గారు. సో వెంకట్ గారు ఇప్పుడు 5 minutes పడుతుంది కదా, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? మిలిటరీ హోటల్ స్పెషాలిటీ ఏంటి? చిట్టి ముత్యాల పులాలు చాలా ఫేమస్ మ్యామ్. చిట్టి ముత్యాల పులావ్, చికెన్ పులావ్, మటన్ పులావ్, ఓకే, వీకెండ్స్ వస్తే పల్లెకొడి పులావ్ ఉంటుంది, ఓకే, చాలా టేస్టీగా ఉంటాయి. వెంకట్ గారు 5 minutes అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేద్దామా అయిపోయిందా లేదా? రైట్, వావ్, ఓకే. ఇది సర్వ్ చేసేటప్పుడు ఆల్రెడీ స్టీమ్ దీంట్లోనే మనం చేసాం కదా, సో ఇలాగే సర్వ్ చేసేస్తారా? ఇలాగే సర్వ్ చేసేస్తాం. ఇలాగే సర్వ్ చేస్తారా? సో స్టీమ్ ఫిష్ మొత్తానికైతే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా, టేస్ట్ మాత్రం సూపర్గా, అంటే స్మెల్ బట్టి నాకు అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందని. టేస్ట్ చేసేద్దాము, టేస్ట్ చేశాక చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనము మిలిటరీ హోటల్ స్పెషల్ అయిన ఆంధ్ర కోడి వేపుడు చేయించబోతున్నాం అనమాట. ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా చికెన్ ఐటమ్ ఒక్కటి లేకపోతే ఎలా? సో ఎలా చేయాలి అనేది విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, ఎలా చేయబోతున్నాము? ముందుగా మనం ఐరన్ కలర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్లాటర్ తీసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం, దాంట్లో కొంచెం పెద్దది 1 లీటర్ ఆయిల్. ఓకే, మనం చేసే ఫుడ్ ఏదైనా హైజీనిక్గా ఉంటుంది. ఓకే, ఓకే, ఎక్కువ హైజెనిక్గా ఉంటుంది. అండ్ మిలిటరీ హోటల్ కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. స్పైసెస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు కదా. స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్ వేసుకున్నారు, ఆయిల్ వేడైపోయింది. అండ్ స్లైడ్ చేసుకున్న మనం ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు రెమ్మలు. ఓకే, ఆనియన్, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, హై ఫ్లేమ్లో కుక్ చేసి. ఓకే, మరి చికెన్ రెసిపీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, చికెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నా కూడా. సో మన మిలిటరీ హోటల్లో ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు? వచ్చిన వాళ్ళు ఏవి చికెన్కి సంబంధించి ఏవి అడుగుతూ ఉంటారు? సిగ్నేచర్ డిష్ అండి, 98 సిగ్నేచర్ డిష్. సిగ్నేచర్ డిష్ ఇదేనా? అవునండి. ఓకే, ఇది ప్రిపేర్ చేయడానికి 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. లో ఫ్లేమ్లో. లో ఫ్లేమ్లో? హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి వెళ్తుంది. ఓకే, ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో స్టార్ట్ చేస్తారు, తర్వాత లో ఫ్లేమ్కి వెళ్తుందా? అందుకనే ఆ టేస్ట్ వస్తుందండి. ఎవరు వచ్చినా ఫస్ట్ అడిగేది మనకి ఇదే చికెన్ ఫ్రై, సో ఆంధ్ర కోడి వేపుడు. ఓకే, 1980s మిలిటరీ హోటల్ యొక్క స్పెషల్ ఆంధ్ర కోడి వేపుడు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు ఒకవేళ తెలియకపోయి ఉంటే మీరు ఎప్పుడైనా నేరేడ్మెట్లో ఉన్న 1980s మిలిటరీ హోటల్కి వచ్చినట్లయితే తప్పకుండా ఆంధ్ర స్పెషల్ కోడి వేపుడు ట్రై చేయండి. ఓకే, ఆనియన్ ఫ్రై అయిపోయింది, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలా ఇది? అవునండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? వీక్లీ 2-3 ఐటమ్స్ పెడతామండి, స్పెషల్ ఐటమ్స్. కొత్త కొత్త వస్తూ ఉంటాయా? ఓకే, అంటే చేంజ్ చేస్తూ ఉంటారా? సండే, ఫ్రైడే, సాటర్డే. ఇదంతా కూడా వేడై కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2 to 3 minutes పడుతుందా? అంతే అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మనకు బ్రౌన్ కలర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీరు ఓన్ గా తీసుకొని అంతా పీల్ చేసుకొని చేసుకుంటారా? ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, ద హైజెనిక్ గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కదా. హైజెనిక్ సాధ్యం అవుతుందంటారా ఎవ్రీ టైం? అవుతుందండి, లేట్ అయినా పర్లేదు, హైజెనిక్ గా చేయడానికి చాలా ప్రయత్నిస్తాం. ఓకే, ఓకే, కడిగి వేసుకున్న చికెన్ అండి. ఓకే, ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాం అనమాట. సో ఇది నాటుకోడినా బాయిలరా? బాయిలర్ కోడి. బాయిలరేనా? ఓకే, మనం ఫ్లేమ్ పెంచుకొని బాయిల్ చేసుకుందాం. ఓకే,
కొంచెం ఫ్లేమ్ హై చేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టుకుందామంటే ఆ టేస్ట్ ఆవిరి ద్వారా బయటకు వెళ్ళకుండా ఆ ముక్కలకు పట్టుకునేటట్టు మనం మూత వేసుకుందాం. ఏవైతే మసాలాలు ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసేసాం కదా మసాలాలన్నీ కూడా, సో దీనికి వేసిందంతా కూడా పట్టేలాగా కొంచెము మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఎంతసేపు పెట్టాలి? 20 మినిట్స్ పెట్టుకుందామండి. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. రైట్. బాయిల్ అయిపోయింది, చికెన్ తీసేద్దాం మూత. ఒక 20 మినిట్స్ మనము మూత పెట్టేసి అలా వదిలేసాం అనమాట. సో ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా ఉంటుంది కదా, దానికి ముక్కకి పట్టాలి అని చెప్పారు. సో 20 మినిట్స్ తర్వాత చూస్తే కుక్ అయిపోయింది, కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. మామూలుగా ఇలా చూస్తేనే ఉప్పు కారం అవన్నీ వేసేసినట్టుగా కనిపిస్తుంది, కానీ ఇంకా వేయలేదు మనం అవన్నీ. బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది, బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది మొత్తం అంతా కూడా. సో ఇదంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా పట్టేస్తుందా దానికి? అవునండి. సో నెక్స్ట్ ఏంటి? మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నాం కాబట్టి పీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే పీస్ పడుతుందని చెప్తున్నారు అనమాట. ఇవి చిన్న చిన్న టిప్స్. ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇంత మొత్తంలో కాదు, కొంచెం తక్కువ మొత్తంలో మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేశారంటే మాత్రం డిష్ సూపర్గా వస్తుంది. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఈ యాక్చువల్గా మన ఉప్పు కారము ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం వేస్తారు కదా జనరల్గా ఇంట్లో వేసుకున్నప్పుడు. సో ఇలా వేయడం వల్ల ఏంటి యూజ్? మనం ముక్క లోపలి వరకు పట్టుకుంటాం. ఓకే. కారం మసాలా లాంటివి లోపల అబ్బాయిలు అయి ఉంది ఆల్రెడీ. అవును. ముందు వేస్తే మనం పట్టుకోదు, ఎప్పుడు అనేది లోపలి వరకు పట్టుకుంటాం, ముక్క లోపలి వరకు. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్ కారం అండి. కారం తగినంత కారం వేసుకుందాం. ఓకే. మీడియం స్పైసీ వేసుకోవచ్చు, స్పైసీ కావాలన్న వాళ్ళకు మళ్ళీ యాడ్ చేసి సెపరేట్గా వేస్తూ ఉంటాం. అవునండి. జనరల్గా మిలిటరీ హోటల్స్ అంటేనే కొంచెం స్పైస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అందులో నార్మల్ పీపుల్ వచ్చినప్పుడు లెస్ స్పైసీగా కూడా చేసి ఇస్తామండి. ఓకే. వాళ్ళు ప్రిఫర్ చేసి. ఓకే. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఓకే. మిక్స్ చేసుకున్నాం, మూత పెట్టుకుందాం 20 మినిట్స్, కారం అనేది మగ్గనేది. ఓకే. సో మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసుకున్నాము, పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం మొత్తం, అండ్ తర్వాత కారము కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు ఇంకొక 20 మినిట్స్ పెట్టాము, ఇప్పుడు ఇంకొక 20 మినిట్స్. దాదాపుగా ఇదంతా కూడా ప్రాసెస్ అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేద్దాం. మూత పెట్టేస్తాం. మూత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు కుక్ అయింది అనేది. విజయ్ గారు ఒకసారి చూస్తారా? యా, మొత్తము కారం ఏదైతే ఉందో మొత్తం పట్టేసింది. స్పైసీగా స్మెల్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా. సో ఫ్రై అయితే మొత్తానికి రెడీ అయిపోయిందా? ఇంకా లాస్ట్లో ఇంకేమైనా యాడ్ చేసి ఇంకో 30 మినిట్స్ ఉంది. ఇంకొక 30 మినిట్స్. ఏంటి 30 మినిట్స్లో ఇంకేం చేయాలి? మన ఇంగ్రీడియంట్ వేయాలండి ఇంకా. ఓకే, ఇంకున్నాయా దీనికి? మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలి. ఎన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి దీనికైతే? దాదాపుగా 15 ఇంగ్రీడియంట్స్ పడతాయి. 15 ఇంగ్రీడియంట్స్. ఓకే, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, అవి యాడ్ చేసేస్తాం. వాటర్ యాడ్ చేయకుండా, మనం వాటర్ టచ్ చేయకుండా మొత్తం ఆయిల్ స్పైసీస్ తోటి చేస్తామండి. ఓకే, కొంచెం కూడా వాటర్ యూస్ చేయలేదు మనము. ఆవిరితో మనం మూత పెట్టినప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరితోటే కుక్ చేస్తున్నాము. దాదాపుగా ఇప్పుడు ఎంత పర్సెంట్ కుక్ అయిపోయింది ఇది? ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. 70% కుక్ అయిపోయింది. ఇంకొక 30% ఉంది. ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసేసుకుంటే మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ముందుగా ధనియా పౌడర్, ధనియాల పొడి 3 టీ స్పూన్లు. ఓకే. సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో మనము కుక్ చేస్తున్నాం కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాం. అదే తక్కువ మొత్తంలో అయితే మీ సరిపడా టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ 1.5 స్పూన్. ఓకే. ఎన్ని మసాలాలు యాడ్ చేస్తూ ఉంటే అంత ఫ్లేవర్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ఒకసారి కలిపేసుకుందామండి. యా. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని లో ఫ్లేమ్ మీద, అసలు కుక్ అవుతుందా లేదా కూడా తెలియట్లేదు మనకు, అంత లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నారు. సో ఇవి వేసేసుకున్న తర్వాత ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి? మళ్ళీ మూత పెట్టేసుకున్నాం 2 మినిట్స్. మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ ఉంచాలి. ఎందుకంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఆవిరి మీదనే కుక్ చేస్తున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది. జనరల్గా వాటర్ వేసేసి మనం ఇంట్లో కుక్ చేసుకుంటాము, సో అది వేరే ఏమంటారు, వేరే టేస్ట్ వస్తుంది. ఇలా ఓన్లీ మిలిటరీ స్పెషల్ కావాలి అంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. దాదాపుగా 2 అవర్స్ పడుతుంది మనకి ఇదంతా కూడా కుక్ అవ్వడానికి. చికెన్లో ఉన్న ఆవిరి మళ్ళీ చికెన్ ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా మనం దాంట్లోనే ఉంచేలాగా అనమాట. మూత పెట్టి మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మూత తీసేసాం అనుకోండి, అదంతా కూడా ఫ్లేవర్ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో దాంట్లోనే ఉండేలాగా. అండ్ ఇప్పుడు మూత పెట్టినప్పుడు మనకి కొన్ని వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్తోనే అది కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మనము ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా ఉంచాలి.
నెక్స్ట్ వచ్చి గరం మసాలా వేసుకున్నాం. సో ఇందాక మనం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాము, ఇప్పుడు గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా. వేసుకున్నాం. ఇది కూడా హోమ్ మేడే, అన్ని మసాలాలన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాయి అనమాట. 2 స్పూన్స్ వేసుకున్నామండి ఓకే ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఓకే. లాస్ట్లో మనం అందరం వేసుకుంటాం కదా, చికెన్ మసాలా వేసేసుకుంటే అయిపోయినట్టే. ఇది కస్తూరి మెత్తి వేయండి. కస్తూరి మేతి కూడా కొంచెం యాడ్ Dry. చేసుకోవాలి, డ్రైడ్ కస్తూరి మేతి. ఓకే, మనకు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రెడీ అయిపోయిందా ఇప్పుడు? సో ఓవరాల్గా 2 అవర్స్ పడిన కష్టం అయితే మొత్తం ఫైనల్గా ఇప్పుడు టేస్ట్ చేసి తెలుస్తుంది మనకి. రెడీ టు సర్వ్ అనమాట చికెన్ ఫ్రై. చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో 1980s మిలిటరీ హోటల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కుక్ చేయడానికి మనకు 2.5 అవర్స్ పట్టింది, దాదాపుగా 2 అవర్స్ అయితే షూర్గా పట్టింది. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఓన్గా ఇక్కడ హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి మిలిటరీ స్టైల్లో మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ అండ్ రెడీ టు సర్వ్ కూడా. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అనేది. 2 అవర్స్ పట్టింది, 2 మినిట్స్లో చెప్తాను ఎలా ఉందో టేస్ట్. సో ఇప్పటి వరకు చెఫ్స్తో పాటు మనం కూడా కష్టపడి ప్రిపేర్ చేసిన రెసిపీస్ వచ్చేస్తున్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. వెయిట్. క్రాబ్ ఫ్రై, ఆంధ్ర స్పెషల్ పీతల ఫ్రై. మనం మామూలుగా రెడీ చేయలేదు దీన్ని, మసాలాలు మొత్తం మంచిగా ఇట్లా కుక్ అయ్యేలాగా కుక్ చేసి తర్వాత మళ్ళీ పీతలు వేయడం జరిగింది కాబట్టి ఆంధ్ర స్టైల్ పీతల ఫ్రై సూపర్గా ఉంది. స్మెల్ మాత్రం, సో వండడం మాత్రమే కాదు పీతలు తినడం కూడా ఆటే. మిలిటరీ హోటల్లో చేసిన రెసిపీ చాలా స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నార్మల్ స్పైస్ ఉన్న వాళ్ళకు కూడా చేస్తారు అండ్ ఇంకా ఎక్కువ స్పైస్ ఉన్న వాళ్ళకు కూడా చేయించుకోవచ్చు అనమాట. పీతల ఫ్రై మాత్రం సూపర్గా ఉంది, ఎందుకంటే ఈ పీతలు ఆల్రెడీ 70% మనం బయట బాయిల్ చేసుకొని తర్వాత మసాలాలు యాడ్ చేసి కుక్ చేసింది కాబట్టి సూపర్గా ఉంది టేస్ట్. మీరు ఎప్పుడైనా 1980s మిలిటరీ హోటల్కి వస్తే పీతల ఫ్రై షూర్గా ట్రై చేయండి. ఇంకో రెసిపీ ట్రై చేద్దాం. ఓకే, ఇదేంటంటే ముళ్ళు లేని చేప. ఇది ఎక్కువగా ఇక్కడ మిలిటరీ హోటల్కి వచ్చే వాళ్ళు షూర్గా ఇది ట్రై చేస్తారు అని చెప్తున్నారు అనమాట. చిన్నపిల్లలకు కూడా మనం ఫిష్ని ఈజీగా పెట్టేయచ్చు ఇలా చేసిన ఫిష్ని అయితే. టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో. జ్యూసీగా మసాలాలన్నీ మంచిగా లోపల దాకా వెళ్ళి, ఎందుకంటే స్టీమ్ చేశాం కాబట్టి. మామూలుగా మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాము, సో ఇది కూడా అలానే పెట్టారు. సో 1980s మిలిటరీ హోటల్కి వస్తే షూర్గా మీరు బనానా స్టీమ్ ఫిష్ని ట్రై చేయండి. ఓకేనా? సో చూసారు కదండి, ఇది వాటి ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.